ప్రపంచంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఇంజనీర్ పాత్ర ఉంటుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏటా 1,00,000 మంది ఇంజనీర్లు పట్టా తీసుకుంటున్నారన్నారు. ప్రపంచంలో అద్భుతాలను సృష్టించింది ఇంజనీర్లే అని చెప్పారు. నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా కాలేజీలు మారొద్దన్న సీఎం అభివృద్ధి చెందిన దేశాలకు సివిల్ ఇంజనీర్లు ఎంతో ముఖ్యమని చెప్పుకొచ్చారు. 12-13 ఏళ్లుగా గ్రూప్ 1 నిర్వహించుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1:50 ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2 ఏళ్ల క్రిందట డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని, అప్పటి నుంచి ప్రిపరేషన్కు సమయం ఉందన్నారు. డిఎస్సి వాయిదా వేయాలని రాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. 10 ఏళ్లుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారని తెలిపారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారని, పార్టీలో ఉద్యోగం ఇవ్వలేదని ఒకరు దీక్షకు దిగారని, దీక్షకు దిగిన వాళ్లు ఎవరూ కూడా పరీక్షలకు ప్రిపేర్ కావట్లేదన్నారు. వండర్స్ ని క్రియేట్ చేసింది ప్రపంచంలో ఇంజనీర్సే. దట్ మే బి చార్మినార్, దట్ మే బి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, దట్ మే బి ఈఫిల్ టవర్, లేకపోతే న్యూయార్క్ సిటీ కావచ్చు, ఇక్కడ మనం నిర్మించుకున్న హైటెక్ సిటీ కావచ్చు. ఈ ప్రపంచంలో ఒక దేశం యొక్క సింబాలిక్గా మనం రెఫరెన్స్ తీసుకునేది ఏదైనా దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై వన్ ఇంజనీర్. ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఒక గొప్పది ఉందంటే ఆ గొప్పగా ఏది మనం రెఫర్ చేస్తున్నాం, ఎక్కడైనా ఇంజనీర్స్ క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ వండర్స్నే మనము ఆ దేశం యొక్క గొప్ప బుర్జ్ ఖలీఫా అయినా, దుబాయ్ అనగానే బుర్జ్ ఖలీఫా అంటాం, బుర్జ్ ఖలీఫాకు కూడా డిజైన్ చేసింది ఒక ఇంజనీర్. హైదరాబాద్ అనగానే గండిపేట కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మూసీ రివర్ బేసిన్ మీద నిర్మించిన గొప్ప నిర్మాణాలు కావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మనం రెఫరెన్స్ కింద తీసుకుంటాం. అంటే ఏ దేశం యొక్క ప్రగతినైనా ఆ దేశం సాధించిన ప్రగతికి కొలబద్దగా నిలబడుతున్న మ్యాన్ మేడ్ వండర్ ఏదైనా దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సమ్వన్ హూ ఈజ్ ఇంజనీర్. ఇంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన, ప్రపంచాన్నే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగిన ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేసి సరిదిద్దుకొని సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. ఈరోజు ఇంజనీర్లు అంటే, ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఈరోజు 1,00,000 మంది మీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తే 1,00,000 మంది నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు మారుతున్నాయంటే అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించాల్సిన బాధ్యత మాతో పాటు మీ మీద సామాజిక బాధ్యత ఉన్నది అని నేను బలంగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే, దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన గొప్ప సంస్థలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ దిశగా మీకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీదెన్ గవర్నమెంట్ 2022లోనే 1:50 గ్రూప్ 1లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని తీసుకున్న, ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు. ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు, నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కోర్టుల పరీక్షలు రద్దు చేసినాయి. సేమ్ గైడ్లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు 1:100 బిలో అంటున్నారు. 1% కూడా నష్టం లేదు, కష్టం లేదు. 1:50 బదులు 1:100 పిలవడానికి. కానీ 1:100 పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా 1:50 పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు 1:100 పిలుస్తా నువ్వు రిజల్ట్ ఇస్తే నువ్వు ఫండమెంటల్స్కి నువ్వు అగెనెస్ట్గా పోతున్నావు కాబట్టి కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ మొదటికి వస్తా. 2011లో మొదలుపెట్టిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ 2024లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం. 12-13 ఏళ్ళు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఆ రోజు 21-22 ఏళ్ళ పిల్లగాడు ఈరోజు 34 ఏళ్ళకు వచ్చిండు. గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం వచ్చి కోచింగ్ సెంటర్లు వెళ్ళి ఇక్కడనే తిరిగి వాడికి నిజంగా వాడి యుక్త వయసు అంతా కోచింగ్ సెంటర్ల దగ్గరనే అయిపోయింది. ఊరికి వెళ్తే తల్లిదండ్రులకు భారం, ఇక్కడ ఉంటే 10 ఏళ్ళు పని చేయకుంటూ ఉంటే
పనిచేద్దామన్న ఓపిక కూడా పోతే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రిస్టల్ క్లియర్గా నోటిఫికేషన్ ఏమి ఇచ్చినామో దాని ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ముందుకెళ్తున్నాము. కొంతమంది అనుకోవచ్చు 1:50 లాగా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. మీకు తెలుసు జేఎన్టీయూ పర్టికులర్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని హాల్ టికెట్లు ఇవ్వాలి, ఎన్ని సెంటర్లలో ఎగ్జామ్స్ నిర్వహించాలి, ఎన్ని బయోమెట్రిక్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఎవరు ట్రైన్ చేయాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు మీకు ఇన్విజిలేటర్స్కి ఉండాలి, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాక సడన్గా దాన్ని నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ విధానం మార్చుకుంటే మళ్ళీ అదంతా సమకూర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎట్లా విద్యార్థుల యొక్క జీవితాలతోని మన విధానాలు దుందుడుకుగా మార్చుకుంటే ఎంత ప్రభావం చూపిస్తుందో ఇది ఆలోచన చేయాలి. ప్రభుత్వాలకు పోయేది ఏం లేదు, మళ్ళోసారి ఏది పోస్ట్ పోన్ చేసినా 10 ఏళ్ళు మనము అంతకుముందు కొట్లాడింది తెలంగాణ కోసం, ఉద్యోగాల కోసమే. తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని కొట్లాడింది మనమే. ఇవాళ ప్రభుత్వం ఒక క్యాలెండర్ డేట్స్ ప్రకారం గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పక్కడబందిగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా, మేము ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడంటూ లేదు నువ్వు వాయిదా లేయని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్, 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పెరిగిపోయింది.